గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ప్రైమ్ నైన్ న్యూస్. నేను రవి. ఈరోజు వివిధ దినపత్రికల్లో ప్రచురితమైనటువంటి ప్రధాన అంశాలను చూద్దాం. ముందుగా ఈనాడులో అంటే ఏ అంశాలను ముందుగా బ్యానర్ ఐటెంకు ప్రచురించిందో ఒకసారి చూద్దాం. లీకేజీ బిల్లుకు లోక్సభ ఆమోదం అంటూ ఈనాడు దినపత్రికలో మనం బ్యానర్ ఐటెంగా చూడొచ్చు. భయంతోనే సభకు అమిత్ షా రాలేదు, రాహుల్ గాంధీ వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలు. అలాగే విపక్ష నేతది అవగాహన రాహిత్యం, కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలు. రాజ్యసభలో వందే మాతరం బిల్లుకు సమ్మతి అంటూ ఒక బ్యానర్ ఐటమ్ను మనం చూద్దాం. దానికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. నిన్న పార్లమెంటు సమావేశాల సందర్భంగా రాహుల్ గాంధీ అలాగే అధికార ప్రతిపక్షాల మధ్య అయితే మాత్రం మాటల యుద్ధం అయితే మాత్రం నడిచింది. మరోపక్క రాహుల్ గాంధీ కూడా కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఇక దీనికి సంబంధించి అంటే నీట్ పేపర్ వ్యవహారంపై అయితే మాత్రం హాట్గా జరిగింది. మరోపక్క అక్కడ విద్యార్థులపై లాఠీ చార్జీ జరిగినటువంటి అంశాలను అయితే మాత్రం ముఖ్యంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షానే టార్గెట్ చేస్తూ రాహుల్ గాంధీ వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలు, ఇక ఆయన మాట్లాడకూడదని చెప్పేసి స్పీకర్ పదే చెప్పినా సరే ఇక గొంతును నొక్కేస్తున్నారని చెప్పేసి నిన్న వ్యాఖ్యానించి దానికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. అసలు నిన్న పార్లమెంట్లో ఏం జరిగింది? ప్రశ్నాపత్రాలు లీకేజీకి పాల్పడిన వారు, దానిలో భాగస్వాములైన వారు కఠిన శిక్షలు, భారీ జరిమానాలను ఎదుర్కొనేందుకు ఉద్దేశించిన చట్ట సవరణ బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపింది. ఇక నేరగాళ్లకు 10 ఏళ్ల వరకు జైలు శిక్ష, 50 లక్షల రూపాయల జరిమానా, వ్యవస్థీకృత నేరాలకైతే 10 కోట్ల రూపాయల వరకు జరిమానా విధించేందుకు ఈ బిల్లులో ప్రతిపాదించిన విషయం తెలిసిందే. ప్రతిష్టంభన వీడిపోవడంతో చర్చ తర్వాత ఆమోదం పొందిన బిల్లు రాజ్యసభకు వెళ్ళింది. వందే మాత్రం గీతానికి అవమానం కలిగించడాన్ని నేరంగా పరిగణించే బిల్లును ఎగువ సభ ఆమోదించింది. అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం యథావిధిగా కొనసాగిన రెండు సభల్లోనూ బిల్లుల పరంగా కొంత ముందడుగు పడిందని చెప్పొచ్చు. ఇదైతే మాత్రం ముఖ్యంగా ఈ పేపర్ వ్యవహారానికి నీట్ ప్రతిష్టంభనకు అయితే మాత్రం తొలగిపోయింది. నీట్కి అయితే మాత్రం ఒక వ్యవహారానికి సంబంధించి ఒక పరీక్షకి పేపర్లకి ఏమన్నమాట ఏవైనా సరే అవినీతికి పాల్పడినా లేకపోతే ఆ పేపర్లో లీకేజీకి పాల్పడినా అయితే మాత్రం 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్షకు అయితే ఉంచింది. మరోపక్క వ్యవస్థీకృత నేరాలు కనుక పాల్పడితే మాత్రం 10 కోట్ల రూపాయల వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. కొంచెం కఠిన నిబంధనలు చేస్తూ ఆ బిల్లుకి అయితే మాత్రం మూజువాని ఓటుతో అయితే మాత్రం పార్లమెంటు ఆమోదం తెలపడం జరిగింది. బిల్లు అయితే మాత్రం పాస్ అయింది. మరోపక్క వందే మాత్రం బిల్లు కూడా కొన్ని చోట్ల అవమానం చేయటం, కొంతమంది పాడకపోవటం, రకరకాలుగా లేకపోతే మధ్యలో లెగిసిపోవటం ఇట్లాంటివి చేస్తున్నారు. కానీ జాతీయ గీతం జనగణమనకి ఏ విధంగా పొందుపరిచారు, ఏ విధంగా మనం గౌరవిస్తామో వందే మాత్రం కూడా అదే గౌరవించాలని చెప్పేసి ముఖ్యంగా రాజ్యసభలో అయితే మటుకు దానికి సంబంధించినటువంటి బిల్లు కూడా పాస్ అవటం జరిగింది. ఇక పబ్లిక్ పరీక్షల నివారణకైతే మాత్రం సవరణ బిల్లు 2026పై చర్చకు పీఎంఓ శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ లోక్సభలో సమాధానం ఇచ్చారు. నీట్ ప్రశ్నాపత్రం లీకేజీపై ప్రభుత్వం సత్వరం స్పందించింది. యాంటీ పేపర్ లీక్ చట్టం 2024లో అమల్లోకి వచ్చాక 52 కేసులు దాఖలయ్యాయి. అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకుంటూ దీన్ని మరింత కఠినతరం చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. విద్యార్థుల ఆత్మహత్యలు తగ్గాయి. పార్లమెంటరీ నిబంధనలు, ప్రభుత్వ పనితీరుపై అవగాహన లేక విపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపణలు చేస్తున్నారంటూ జితేంద్ర సింగ్ వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలు చూడవచ్చు. రాహుల్ గాంధీ కూడా నిన్న పార్లమెంట్లో చేసినటువంటి అంశాలను అయితే మాత్రం కేంద్రం కొంచెం సీరియస్గా తీసుకున్నట్లు. మరోపక్క ఆయన అంటే హోంశాఖ మంత్రి అమిత్ షా ఆదేశాలు లేకుండా లాఠీచార్జ్ ఏ విధంగా చేస్తారు అని చెప్పేసి ఆయన ఆదేశాలతోనే లాఠీచార్జ్ చేశారని చెప్పేసి ప్రధానమైనటువంటి ఆరోపణ. దీన్ని కాంగ్రెస్ అయితే మాత్రం సీరియస్గా తీసుకొని రాహుల్ గాంధీ గొంతు నొక్కుతున్నారు అని చెప్పేసి మాట్లాడడం, మళ్ళీ సభలో లేని వ్యక్తుల గురించి మాట్లాడటం అంటే ఏదైనా తప్పు జరగకపోతే సమాధానం చెప్పాలని చెప్పేసి రాహుల్ గాంధీ డిమాండ్ అయితే చేశారు. ఇక ప్రధానిని దించినట్లే ప్రభుత్వాన్ని మార్చేస్తాం, అభిజిత్ దీప్కే హెచ్చరిక, మోదీ రాజీనామా చేసి ఇన్ఫ్లుయెన్సర్గా మారాలని ఎద్దేవా. మొత్తంగా కాక్రోచ్ పార్టీ అధినేత అభిజిత్ దీప్కే అయితే మాత్రం హెచ్చరించారు. మరోపక్క కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఏ విధంగా దించినట్లు ప్రభుత్వాన్ని కూడా మార్చేస్తామని చెప్పేసి ఆయన మాట్లాడారు. మరి దీన్ని అయితే మాత్రం బీజేపీ అయితే మాత్రం సీరియస్గా తీసుకుంది. ఇప్పుడైతే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు కాబట్టి మరోపక్క కాక్రోచ్ పార్టీ ఆ యొక్క విధి విధానాలు ఏంటి, కాంగ్రెస్తో కలిసి వెళ్తుందా? మరోపక్క ఆమ్ ఆద్మీ పార్టీ కూడా పక్కన ఆప్ నేత అరవింద్ కేజ్రీవాల్ కూడా మద్దతు సంఘీభావం తెలిపినటువంటి నేపథ్యంలో మరోపక్క తృణమూల కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ కూడా మద్దతు తెలిపినటువంటి నేపథ్యంలో అభిజిత్ దీప్కే యొక్క పరిస్థితి ఏంటి, ముఖ్యంగా ఇలాంటి సందర్భాల్లోనే స్పందిస్తారా లేకపోతే ఏ విధంగా వెళ్తారు అనేది మనం చూడాలి. ఇక తప్పు చేసిన వారిని వెనకేసుకురావటమే జగన్ పని అంటూ నా సీఎం చంద్రబాబు నాయుడు అయితే ముఖ్య నేతలతో సమావేశమైన సందర్భంగా కొన్ని హాట్ కామెంట్ చేశారు. దానికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం.
సిదిరి అప్పలరాజును పరామర్శించి ఏం సందేశం ఇస్తారు? ముఖ్యమంత్రి చంద్రబాబు ధ్వజం. సచివాలయంలో పలువురు నేతలతో సమావేశం. ఒక రహదారి ప్రమాదంలో గొర్రెల కాపరి దానయ్య మరణానికి కారణమైన తన కుమారుని కాపాడుకోవడానికి ఈ నిరపరాధిని బలి చేయాలని మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు చూశారు. ఇందుకోసం సాక్ష్యాలను తారుమారు చేయడానికి ప్రయత్నించారు. అలాంటి వ్యక్తిని పరామర్శించడానికి జైలుకు వెళ్తూ గొడ్ల పార్టీ అధినేత సమాజానికి ఏం సందేశం ఇస్తారు? ఇది ముమ్మాటికి నేర సంస్కృతిని ప్రోత్సహించడమే. మృతుడి కుటుంబం పడుతున్న బాధ ఆయనకు పట్టదా? కనీసం వారిని పరామర్శించాలని కూడా అనుకోకపోవటం జగన్ క్రిమినల్ మనస్తత్వానికి నిదర్శనం. హత్యలు చేసే ప్రతి ఒక్కరూ జగన్కు పిల్లలుగానే కనపడతారు. వైకాపా ఎంపీ అవినాష్ రెడ్డి, సిదిరిగా ఆరవ్ ఇద్దరు పసిపిల్లలే అని ముఖ్యమంత్రి చంద్రబాబు విరుచుకుపడ్డారు. ఇక సచివాలయంలో పలువురు నేతలతో బుధవారం ఆయన సమావేశమయ్యారు. తాజా రాజకీయ పరిస్థితులపై వారితో మాట్లాడారు. గంజాయి బ్యాచ్లను వెంటేసుకొని నేరస్తులను అయితే మాత్రం కాపాడుతున్నారంటూ సీఎం చంద్రబాబు నాయుడు అయితే మాత్రం జగన్ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ముఖ్యంగా శ్రీకాకుళం పర్యటన, మాజీ సీఎం జగన్ శ్రీకాకుళం పర్యటన నేపథ్యంలో సిదిరి అప్పలరాజు మాజీ మంత్రిని అంటే ములాఖత్తులో ఆయనతో సమావేశమయ్యేటటువంటి నేపథ్యంలో అక్కడ పరిస్థితులపై ఏ విధంగా ఉండబోతుందని చెప్పేసి ఒక పక్క అంటే ఇంటర్నల్గా ఇక్కడ పోలీసు అధికారులు కూడా కొన్ని అంటే ఆగస్టు 1 తారీఖు ప్రధాని పర్యటన కూడా ఉన్నటువంటి నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముఖ్యంగా అంటే కేంద్రం కూడా చూస్తూ ఉంటుంది. ఏమైనా అవాంఛనీయ సంఘటనలు కానీ అక్కడ ఏమైనా ఉద్రిక్త పరిస్థితులు ఉంటే మాత్రం కొంచెం వాయిదాలు వేసే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ప్రధాని పర్యటనగా మొత్తం దృష్టిలో ఉంచుకొని సీఎం అయితే మాత్రం అక్కడ ఏర్పాట్లు ఎప్పటికప్పుడు సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ పోలీసులు అయితే అప్రమత్తం చేశారు. ఈ నేపథ్యంలో నిబంధనల్లో అమల్లో ఉన్నటువంటి నేపథ్యంలో ఎస్పీ కూడా కొన్ని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. సభలో సమావేశాలు కూడా నిర్వహించొద్దు, ఓన్లీ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ములాఖాత్ నిర్వహించి ఆయనతో మాట్లాడి మరి విలేకరుల సమావేశం ఏర్పాటు చేస్తారా లేదా. కానీ జగన్మోహన్ రెడ్డి ఎవరిని ములాఖాత్ గతంలో కూడా చాలా కాకాని గోవర్ధన్ రెడ్డి అవ్వచ్చు, లేకపోతే మిగిలినటువంటి వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు అవ్వచ్చు, అలాగే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అవ్వచ్చు, వీళ్ళందరినీ కూడా పరామర్శించినప్పుడు బయటికి రావటం, ప్రభుత్వంపై విమర్శలు చేయటం, అందులో ములాఖాతులో ఉన్న వాళ్ళని అనవసరంగా జైల్లో పంపించారనే విధంగా అయితే మాత్రం సహజంగా జరిగే ప్రక్రియ. అయితే ఈ నేపథ్యంలో మొన్న విశాఖ పర్యటన సందర్భం కూడా జగన్మోహన్ రెడ్డి ఈ వ్యాఖ్యానించాడు. సిదిరి అప్పలరాజు కుమారుడు పాపం పసిపిల్లోడు అని బైక్ ఇచ్చి ఏదో ఇచ్చేశారని చెప్పేసి అది కూడా సోషల్ మీడియాలో తీవ్ర వైరల్ అవడంతో మరి ఈరోజు ఏం మాట్లాడతారనేది జస్ట్ ఏది ఏమైనా సరే మీడియా సమావేశం అంటే ములాఖాత్ నిర్వహించిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఆ మీడియా సమావేశం అయితే మాత్రం జగన్మోహన్ రెడ్డి కూటమి ప్రభుత్వం ముఖ్యంగా చంద్రబాబు నాయుడుపై అయితే మాత్రం విమర్శలు గుప్పించే అవకాశాలు ఉన్న నేపథ్యంలో అక్కడ పరిస్థితులు అయితే మాత్రం ఒకసారి కూడా ఆయన పునరాలోచించి నిన్న అయితే మాత్రం దగ్గరలో ఉన్నటువంటి ముఖ్య నాయకులు అమరావతి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ముఖ్య నాయకులతో అందుబాటులో ఉన్నటువంటి నాయకులతో సమావేశం చేసి ఏ విధంగా ఉంటుంది అనే విధంగా జరిగింది. ఇక జాబ్ క్యాలెండర్పై సమీక్షలో మంత్రి నారా లోకేష్ కొన్ని కీలకమైన సూచించలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా పకడ్బందీగా ప్రకటనలు విడుదల చేసేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులు విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అయితే ఆదేశించారు. ఉద్యోగాల కల్పనకు ఆయన ఆధ్వర్యంలో ఏర్పాటైన కమిటీతో నిన్న సమావేశం నిర్వహించింది. ఒక పక్క అయితే మాత్రం డిఎస్సి అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటి ఏదైతే జాబ్ క్యాలెండర్లో మొట్టమొదటి 16,000 డిఎస్సి పోస్టులపై అయితే మాత్రం వైసీపీ ఆందోళన చేస్తుంది. ఇక అట్లాంటి వాటికి కూడా తావు లేకుండా పకడ్బందీగా పారదర్శకతతోటి జాబ్ క్యాలెండర్లు నిర్వహించాలా, జవాబుదారీతనంతో దాన్ని నిర్వహించాలని చెప్పేసి ఒక కమిటీకి అయితే మాత్రం ఆయన సూచించడం జరిగింది. కారుమూరికి సుప్రీంకోర్టులో చొక్కెదురు 350 కోట్ల ప్రజాధనం దారి మళ్లించారంటూ ఒక బ్యాన్ రైటింగ్ మనం చూద్దాం. మద్యం రవాణా కేసులో బెయిల్ ఇవ్వడం కుదరదన్న న్యాయస్థానం ఆరోపణల తీవ్రతను బట్టి కస్టోడియల్ విచారణ అవసరమని వ్యాఖ్య. దానికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. వైకాపాకు చెందిన మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావుకు సుప్రీంకోర్టులో చొక్కెదిరింది. గత ప్రభుత్వంలో జరిగిన మద్యం రవాణా వ్యవహారంలో భారీ మొత్తంలో అవినీతికి పాల్పడినట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నమోదు చేసిన కేసులో నిందితుడిగా ఉన్న ఆయనకు ముందస్తు బెయిల్ ఇవ్వడానికి సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. ఈ మేరకు బుధవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయిమోలియా బాగ్చి, జస్టిస్ వి మోహన్తో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. తొలుత కారుమూరి నాగేశ్వరరావు తరపున సీనియర్ న్యాయవాది అశోక్ బాన్ వాదనలు వినిపిస్తూ ఇది రాజకీయ కక్షాదింపులకు సంబంధించిన కేసు తప్పితే ఇంకోటి కాదని, ప్రస్తుత కేసులో పిటిషనర్ ప్రమేయమే లేదన్నారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అంటే మద్యం కుంభకోణంలో అయితే మాత్రం అప్పుడు జరిగినటువంటి అవినీతి కేసులో అప్పుడు వైసీపీకి సంబంధించినటువంటి మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కూడా పాత్ర ఉంది. ఆయన కుమారుడు కూడా పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. మొత్తానికి ఈ వ్యవహారంలో అయితే మాత్రం దాదాపు 350 కోట్ల రూపాయల ప్రజాధనం దారి మళ్లించారు అని చెప్పేసి
ఒక ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అయితే మాత్రం ఈ మీద అభియోగాలు మోపిన నేపథ్యంలో మొత్తానికి ఏదైతే మాత్రం ఒక ఉచ్చు అయితే బిగుసుకుంటుంది. తర్వాత దీనికి సంబంధించినటువంటి కేసిరెడ్డి అవ్వచ్చు, లేకపోతే వీళ్ళు చాలామంది కూడా నిందితులు దాదాపు 15 మందిలో అయితే మాత్రం పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేయడం, తర్వాత కోర్టు మరి తర్వాత బెయిల్పై మళ్ళీ కొంతమంది రావడం జరిగింది. ఇవన్నీ కూడా ఇక్కడ లాంగ్ ప్రాసెస్ అయితే. ఇప్పుడైతే మాత్రం కారుమూరు నాగేశ్వరరావుకి అయితే మాత్రం అక్కడ కొంచెం ఆయనకు ఉచ్చు బిగించుకునేటటువంటి పరిస్థితులుగా మనం చూడవచ్చు. ఇక ఉత్తరాంధ్రలో గుచ్చిమి ఏనుగుల శిబిరం వర్చువల్గా ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రాజెక్టులకు వెనుకటి తేదీలతో అనుమతులు ఇచ్చే పాలనా ఉత్తర్వులు చెలవు, పర్యావరణ పరిరక్షణతో ముడిపడిన అంశాల్లో సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం ఏకగ్రీవ తీర్పు అంటూ కథనాన్ని చూడవచ్చు. కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ జిల్లా పర్యటనలో మంత్రి లోకేష్ వ్యాఖ్యానించిన వ్యాఖ్యలు చూడవచ్చు. మొత్తానికి మనం అయితే చూడవచ్చు. ఇక ఉత్తరాంధ్రలో గుచ్చిమి ఏనుగుల శిబిరం వర్చువల్గా ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మొత్తానికి ఉత్తరాంధ్రలో అయితే మాత్రం అంటే జనాల ఒక పంట నష్టం నివారణకు అయితే మాత్రం అక్కడ ఏనుగుల శిబిరాన్ని అయితే మాత్రం ఏర్పాటు చేశారు. మొత్తానికి అక్కడ పంట అంటే రైతుల యొక్క పంటల్లో అలాగే మిగిలినటువంటి అవి జనావాసాల్లోకి వచ్చి విధ్వంసం సృష్టిస్తున్నటువంటి నేపథ్యంలో ఒక ఏనుగుల శిబిరాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి నిన్న వర్చువల్గా అయితే మాత్రం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అయితే మాత్రం అక్కడ ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఇంకా మరొక అంశం చూద్దాం. ఆ ప్రాజెక్టుల విలువ 17,883 కోట్లు. 1న విమానాశ్రయంతో పాటు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేయనున్న మోదీ. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఆగస్టు 1న భోగాపురం అల్లూరు సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంతో పాటు మరికొన్ని ప్రాజెక్టులను వర్చువల్గా ప్రారంభించనున్నారు. అలాగే కొన్ని ప్రాజెక్టులు శంకుస్థాపన చేయనున్నారు. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి. ఈ ప్రాజెక్టుల మొత్తం విలువ 17,883 కోట్ల రూపాయలు. మొత్తానికి దానికి సంబంధించిన డీటెయిల్ చూద్దాం. 5,640 కోట్లతో నిర్మించిన అల్లూరు సీతారామరాజు అంతర్జాతీయ గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయాన్ని జాతికి అంకితం చేశారు. ఖమ్మం దేవరపల్లి గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి రైచర్ల గురవాయిగూడెం మధ్య 752 కోట్లతో పూర్తి చేసిన ప్యాకేజీ 4 పనులు ప్రారంభిస్తారు. ఇదే రహదారిలో గురవాయిగూడెం దేవరపల్లి మధ్య డిజైన్ మార్పు చేసి 926 కోట్లతో పూర్తి చేసిన రోడ్డును ప్రారంభిస్తారు. 160 కోట్లతో NH 67లో పూర్తి చేసిన 4 లైన్ల అనంతపురం జిల్లా తాడిపత్రి బైపాస్ను ప్రారంభిస్తారు. మొత్తానికైతే మాత్రం దాదాపు ఇక్కడ మనం చూడవచ్చు దాదాపు 17,883 కోట్ల రూపాయలు అనమాట ప్రాజెక్టుల విలువ. అసలు భోగాపురం దానికి సంబంధించి అప్రోచ్ రోడ్లు అవ్వచ్చు, లేకపోతే రోడ్లు అవ్వచ్చు, మిగిలినటువంటి జాతీయ రహదారుల నిర్మాణం అవ్వచ్చు, లేకపోతే మొత్తం కూడా దానికి సంబంధించినటువంటి ఒక ఎయిర్పోర్ట్కే అనమాట భోగాపురం ఎయిర్పోర్ట్కే 5,640 కోట్లతో అనమాట నిర్మించి మన స్వాతంత్ర సమరయోధుడు విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు పేరు పెట్టుకొని మొత్తానికైతే మాత్రం భోగాపురం ఎయిర్పోర్ట్కి అయితే మాత్రం ఒక గుర్తింపు తీసుకురావడం జాతికి అంకితం చేయడంతో మాత్రం ఒకటి అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అతిపెద్ద ప్రాజెక్టు ఇది మనం చెప్పొచ్చు. తర్వాత పోలవరం ప్రాజెక్టు ఇవన్నీ కూడా 1 by 1 ఈ యొక్క ఎన్నికలు అంటే మనం ఎన్నికలకు వెళ్ళేలోపులోనే ఒక్కొక్కటి మాత్రం అది జాతికి అంకితం చేసుకున్నటువంటి సందర్భం. 2027 నాటికైతే మాత్రం పోలవరం ప్రాజెక్టు కూడా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉండదు. అయితే ఆ రోజు అయితే మాత్రం ప్రధాని ప్రసంగం, ప్రధాని ఏర్పాట్లు, ప్రధాని సభావేదిక వీటన్నిటిని కూడా కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేతలు జన సమీకరణలు కూడా ఎక్కువ చేయటం, మరోపక్క అక్కడ సెక్యూరిటీని కూడా మొత్తానికి చంద్రబాబు నాయుడు అన్నీ కూడా ఒక క్లియర్ కట్గా అక్కడ అధికారులకు అయితే మాత్రం దిశానిర్దేశం చేయడం జరిగింది. ఇక ఉత్తరాంధ్ర వైభోగం ప్రారంభోత్సవానికి సిద్ధమైన అల్లూరు సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం 17న భోగాపురం నుంచి సింగపూర్కు మొదటి విమానం. మంత్రి అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించినట్టు వ్యాఖ్యలు చూడవచ్చు. మొత్తానికి ఇది ఇప్పుడు ఏదైతే ఉందో ఇంకా 2 రోజుల్లో మనకి ఉన్న సమయం ఉన్న నేపథ్యంలో అధికారులు కూడా అలర్ట్ అయ్యారు. ప్రధాని నరేంద్ర మోదీ వస్తున్నటువంటి నేపథ్యంలో మొత్తానికి అక్కడ సభనైతే సక్సెస్ చేయాలా, భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని అయితే విజయవంతం చేయాలని చెప్పేసి దానికి సంబంధించిన సారాంశం. ఇక సాక్షి దినపత్రికలో మాత్రం అన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అయితే మాత్రం వ్యతిరేకంగానే ఉంటాయి ఎక్కువగా. ఇంకా వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి శ్రీకాకుళం పర్యటనకు సంబంధించినటువంటి హైలైట్ అంశాలే ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి. దానికి సంబంధించి మనం డీటెయిల్ చూద్దాం. ఇక సాక్షి దినపత్రిక విషయానికి వస్తే మెగా డిఎస్సి స్కామ్పై జన్జీ వార్. ఢిల్లీ తరహాలో పోరాడేందుకు నిరుద్యోగులు, బాధిత అభ్యర్థులు, యువత సన్నద్ధం. ప్రభుత్వం దిగిరాకుంటే ఈ నెల 31 నుంచి ఉద్యమ కార్యాచరణకు పిలుపు. విద్యా దీవెన, వసతి దీవెన బకాయిలతో సహా చెల్లించాల్సిందే. నిరుద్యోగ వృత్తి బకాయిలతో కలిపి ఇవ్వాలని డిమాండ్. డిఎస్సిలో అక్రమాలపై సిబిఐ దర్యాప్తు జరగాల్సిందే. మంత్రి నారా లోకేష్ తక్షణం రాజీనామా చేయాలి. నోటిఫికేషన్ నుంచి నియామకాల దాకా అన్ని అక్రమాలే. డిఎస్సి కన్వీనర్ను పక్కన పెట్టి అధికారుల కేంద్రీకరణతో
స్కామ్ నాంది. రహస్యంగా ఉండాల్సిన ప్రశ్నాపత్రాల తయారీ ప్రక్రియ అవుట్సోర్సింగ్ సిబ్బంది చేతుల్లో. పరీక్షల వ్యవస్థలో పనిచేసిన వ్యక్తికే టాప్ ర్యాంకులు. టీడీపీ నేతల చేతిలోనే ఉన్న క్రీడా సంఘాల నుంచి సర్టిఫికెట్లు. ఇష్టారాజ్యంగా అలాగే జీవోలు మార్చి స్పోర్ట్స్ కోటా ఉద్యోగులు అమ్ముకున్నారు. ఒక్కో పోస్టుకు దాదాపు 15 లక్షల నుంచి 20 లక్షల వరకు బేరసారాలంటూ ఒక సాక్షిలో కథనాన్ని మనం చూడవచ్చు. డిఎస్సి స్కామ్పై వైఎస్ఆర్సీపీ ఉద్యమ బాట. రేపు కలెక్టరేట్లకు విజ్ఞాపన పత్రాలు. 3 లేదా 4 సమావేశాలు 6 నుంచి 10వ తేదీ వరకు రిలే నిరాహార దీక్షలు, ర్యాలీ. మొత్తానికి ఇదిగో జన్జీవారి మనం చూసాం ఢిల్లీలో జరిగినటువంటి జన్జీవారి ఏదైతే ఉందో అది సక్సెస్ అవడంతో ఇక కాక్రోచ్ జనతా పార్టీకి అన్నీ కూడా యువకులు మద్దతు తెలిపినటువంటి నేపథ్యంలో మిగిలిన పార్టీలు కూడా అట్లనే వైసీపీ కూడా యువతతోనే మనం ముందుకు వెళ్ళాలనే ఉద్దేశంతో దాన్ని ఎన్కరేజ్ చేసుకోవాలని చెప్పి చేస్తున్నటువంటి ప్రయత్నం. ఏది దొరికిద్ది అంటే డిఎస్సి అక్రమాలు జరిగాయి, లేకపోతే అందులో స్పోర్ట్స్ కోటాలో దొంగ సర్టిఫికెట్లు లేకపోతే ఫేక్ సర్టిఫికెట్లు సృష్టించి ఉద్యోగాలు పొందారు. ఇక్కడ మనం చూడొచ్చు 15 లక్షల రూపాయల నుంచి 20 లక్షల రూపాయలకి ఒక్కొక్క పోస్ట్ అమ్ముకున్నారని చెప్పేసి చేస్తుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొట్టమొదటి నోటిఫికేషన్ మాత్రం ఇది 16,000 డిఎస్సి పోస్టులు భర్తీ చేస్తామని చెప్పేసి మొట్టమొదటి సంతకం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఆయన సంతకం చేయడం జరిగింది. దాన్ని ఇప్పుడు దాదాపు వాళ్ళు జాబ్లో జాయిన్ అయ్యారు, దాదాపు 1 year పైన అవుతుంది వాళ్ళ సర్వీస్ కూడా. ఇప్పుడు మాత్రం దాంట్లో అక్రమాలు జరిగినాయని చెప్పేసి మరి ఏ విధంగా దీన్ని వాళ్ళకి లీకేజీలు అయినాయి. మరో పక్క దీన్ని అయితే మాత్రం సిబిఐతో విచారణ జరిపించాలన్నమాట. మరి ఇది ఉద్యమం సక్సెస్ అయిద్దా లేదా అనేది చూడాలా. ఈ మధ్యలో జరిగినటువంటి పరిణామాలు, మళ్ళీ సిదిరి అప్పలరాజు ఇవన్నీ పరామర్శించడం, మళ్ళీ దీనిపై వైసీపీ ఏ విధంగా పోరాటం చేసింది, మరోపక్క రైతుల సమస్యలు రకరకాలు ఉన్నాయి, మళ్ళీ వర్షాలు వస్తున్నాయి, మళ్ళీ రైతుల్ని ఆదుకోవాలా, లేకపోతే చాలా సమస్యలు ఉన్నాయి. జన్జీ అనేది వైసీపీని ఏ విధంగా తీసుకుంటే దీనికి ప్లస్ అయిద్దా మైనస్ అయిద్దా, లేకపోతే ఏ విధంగా ఉంటుంది, యువత సహకరిస్తుందా లేదా అనేది కూడా మనం చూడాలి. ఇక మరోవైపు పని వైఎస్ఆర్సీపీది, ప్రచారం బాబుది. భోగాపురం ఎయిర్పోర్టుపై బాబు క్రెడిట్ చోరీ ప్రయత్నాలు ఎక్స్లో ఎండగట్టిన మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి. క్రెడిట్ వితౌట్ కంట్రిబ్యూషన్, అదే బాబు మార్కు రాజకీయం. ఎన్నికలకు ముందు ఒక రాయి వేయటం మినహా మీరు చేసింది ఏముంది చంద్రబాబు? నిర్వాసితులకు పునరావాసం, భూసేకరణ, నీటి సౌకర్యం, మౌలిక సదుపాయాలకు 1,200 కోట్లు ఖర్చు పెట్టింది మేమే, మరి మీరు చేసింది ఏమిటి బాబు? కోవిడ్ లాంటి మహా సంక్షోభాన్ని ఎదుర్కొంటూనే పనులు ప్రారంభించి 2024 ఎన్నికల నాటికి విమానాశ్రయ రన్వే పనులు కీలక దశకు తీయగలిగాము. మొత్తానికైతే మాత్రం జగన్మోహన్ రెడ్డి మా హయాంలోనే భోగాపురం ఎయిర్పోర్ట్కి నాంది పలికాము, దానికి దాదాపు 1,200 కోట్ల రూపాయలు కూడా ఖర్చు చేశాం, దానికి సంబంధించినటువంటి ఆర్ఆర్ ప్యాకేజీ కింద వాళ్ళకి కాలనీలు కూడా నిర్మించాం, మరో పక్క చేశాం. కానీ ఇప్పుడు మాత్రం క్రెడిట్ మొత్తం కూడా బాబు చేసుకుంటున్నారు. చేసింది కష్టపడింది మేము, కానీ క్రెడిట్ మాత్రం బాబు కొట్టేయాలని చూస్తున్నారు, ప్రచారం చేసుకుంటున్నారనే విధంగా జగన్ ఆరోపణ. దానిపై ఈరోజు కూడా ఆయన శ్రీకాకుళం పర్యటన నేపథ్యంలో దీని గురించి కూడా వ్యాఖ్యానిస్తున్నాం, మనం చూద్దాం. ఇక కోట్ల ఆస్తి కోసం హైకోర్టునే పక్కదారి పట్టించారు. కాకినాడ అర్బన్ మండలంలో 15 కోట్ల భూమిని కొట్టేసే ప్రయత్నం. దానికి సంబంధించిన డీటెయిల్స్. ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది సింగంనేని ప్రణతి, ఆమె భర్త అధికారుల పాత్ర, భార్య ప్రభుత్వం తరపున, భర్త పిటిషన్ల తరపున వాదనలు. భార్య ఏమో ప్రభుత్వం తరపున, భర్త ఏమో పిటిషన్ల తరపు వాదనలు. వృత్తి ధర్మాన్ని విశ్వసనీయతను విస్మరించిన న్యాయవాదులు. ఈ మొత్తం వ్యవహారంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇక దర్యాప్తును 3 నెలల్లో పూర్తి చేసి నివేదిక ఇవ్వాలని ఏసీబీ ఆదేశించినటువంటి అంశాలను కూడా మనం చూడవచ్చు. ఇక చంద్రబాబు ప్రభుత్వంలో విచ్చలవిడిగా అవినీతి. దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. ఆయన సీనియర్ నేత వరదరాజుల రెడ్డి, అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి హయాం నుంచి కూడా ఆయన ఇక ఉంటాడు. దానికి సంబంధించి డీటెయిల్స్ చూద్దాం. పరదాల మాటన విధ్వంసం, సింహాచలం కొండకు గుండు కొడుతున్న వైద్యం, దేవుడు కొలువై ఉన్న కొండను ప్రైవేటు సంస్థకు అప్పగించిన ప్రభుత్వం. ఈ విషయం చూడండి, గుండు కొడుతున్న వైనం అంట. సింహాచలం కొండకి గుండు కొడుతున్నటువంటి, ముఖ్యంగా విశాఖలో జరిగినటువంటి వ్యవహారం ఏంటి? విశాఖలో ఆ కొండను మొత్తం కూడా తొలిచి అక్కడ ప్యాలెస్లు కట్టినటువంటి వ్యవహారం చూడొచ్చు. మరి ఇక్కడ సింహాచలంలో కొండకైతే గుండు కొడుతున్నటువంటి వైనం, దీన్ని ఏ విధంగా చూడాలి? మరోపక్క వరదరాజుల రెడ్డి అయితే మాత్రం నిన్న కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు ఆయన ఎమ్మెల్యే. అయితే చెప్పింది ఏంటంటే 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నంత వరకు కూడా అవినీతి పెరిగిపోయింది. ఏ కార్యాలయంలో అయినా, ముఖ్యంగా ఏసీబీ అవ్వచ్చు, ఇంక ఏ కార్యాలయంలో డబ్బులు ఏముందే పని అవ్వట్లేదు, దాన్ని చూపించి అది కంటిన్యూ అవుతుందని చెప్పేసి ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. మొత్తానికి దాన్ని మాత్రం హైలైట్గా చేసి సాక్షిలో మనం చూడవచ్చు. ఇక మరో దినపత్రిక, ఆంధ్రజ్యోతి దినపత్రిక విషయానికి వస్తే మాత్రం విద్యా వ్యవస్థను సంఘ్ శాసిస్తోంది. రాహుల్ గాంధీ వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలు చూడొచ్చు. కేంద్ర విద్యాశాఖ ఆర్ఎస్ఎస్ చేతిలోనే, ప్రధాన్ రాజీనామా కంటి తుడుపు చర్య అంటూ
రాహుల్ గాంధీ వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలు చూడవచ్చు. ముఖ్యంగా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, కేంద్ర మాజీ మంత్రి, అప్పుడే విద్యాశాఖ మంత్రి గతంలో ఆయన రాజీనామా చేసి కంటి తుడుపు చర్య అని చెప్పేసి చెప్పడింది. చర్చకు భయపడే అమిత్ షా సభకు రాలేదు. లోక్సభలో యాంటీ పేపర్ లీక్ బిల్లుపై చర్చ సందర్భంగా రాహుల్ వ్యాఖ్యలు ఈడియట్స్ అంధభక్తులు అంటూ మాటలు, అధికార పక్ష సభ్యుల అభ్యంతరాలు, రికార్డుల నుంచి తొలగింపు, సభలో గందరగోళం మధ్య బిల్లు ఆమోదం, షాను మంత్రి పదవి నుంచి తొలగించాలి, విద్యార్థులపై పెల్లెట్టి గన్లతో కాల్పులు, విలేకరుల సమావేశంలో రాహుల్ గాంధీ వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలు చూడవచ్చు. మరో అంశం చూడవచ్చు. ప్రియాంక క్షమాపణలు చెప్పాలి, నిరాధార ఆరోపణలు చేసిన ఆమెను బహిష్కరించాలి, స్పీకర్కు జోషి ఫిర్యాదు, నా వద్ద వీడియో సాక్ష్యాలున్నాయి, ప్రియాంక గాంధీ వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలు చూడవచ్చు. లోక్సభలో బిల్లుకు మద్దతుగా చేతులెత్తిన సభ్యులు, బలమైన కూటమికి బొద్దింకల ప్రణాళిక, మోదీ సర్కార్కు వ్యతిరేకంగా విస్తృత కూటమి, రైతులు యువత విద్యార్థులతో కలిసి ఉద్యమిస్తాం, సీజేపీ అధికార ప్రతినిధి అశుతోష్ రంకా, రైతు నేత రాకేష్ టెకాయత్తో సీజేపీ నేతల సమాలోచనలు. మొత్తానికి మొన్న జరిగినటువంటి జన్జీ ఉద్యమం ఏదైతే ఉందో, మరోపక్క ఈ నీట్ పేపర్ లీకేజ్ వ్యవహారానికి చేసినటువంటి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని ఏ విధంగా అంటే, ఒక పక్క కేంద్ర మంత్రులు జేపీ నడ్డా అవ్వచ్చు, మరోపక్క జితేంద్ర సింగ్ అవ్వచ్చు, వీళ్ళందరూ కొంత చర్చలు జరిపిన తర్వాత వాళ్ళు ఒకటి పెట్టారు. ముఖ్యంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని చెప్పారు. దానికి సరే ఇక ఉద్యమాన్ని తగ్గించడం కోసం ఎట్లా అయితే మాత్రం కేంద్ర ప్రభుత్వం దిద్దుబాటు చర్యల నేపథ్యంలో ఇంకా దీన్ని ఉద్యమం చేయాలి. ఒక పక్క రైతులతోటి గతంలో ఎవరైతే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి రైతు చట్టాలు ఏవైతే ఉన్నాయో అప్పుడు వాళ్ళవచ్చు, లేకపోతే ఎవరైతే ఉన్నారో వాటన్నిటిని కూడా కలుపుకొని ముఖ్యంగా రైతులు యువత విద్యార్థులతో కలిసి ఉద్యమిద్దాం అనే విధంగా కార్యాచరణ అయితే ఏర్పాటు చేసినట్లు తెలుస్తుంది. ఇంకా రాజ్యసభలో వందే మాతరం గేయానికి మరింత చట్టబద్ధ రక్షణ, ఉల్లంఘించడం శిక్షార్హం, విపక్ష సభ్యుల నిరసనల మధ్య బిల్లుకు ఆమోదం. ఇంతకుముందు కూడా మనం దీని గురించి చర్చించుకున్నాం. జనగణమనకి జాతీయ గీతానికి ఏ విధంగా రక్షణ కల్పించారో ఈ బిల్లు కూడా వందే మాతరం గేయానికి కూడా అదేవిధంగా మధ్యలో వందే మాతరం గేయం కూడా పాడేటప్పుడు మధ్యలో వెళ్ళిపోవటం కానీ, అవమానించడం కానీ, లేకపోతే మేము పాడడం అనే విధంగా చేయటం కానీ కాదు. దానికి మాత్రం రాజ్యాంగ భద్రత కల్పిస్తూ చట్టబద్ధ రక్షణ అయితే కల్పించడం జరిగింది. ఇంకా మూడు ముచ్చట అర్ధరహితం, అమరావతి నిర్మాణంతో బహుళ ప్రయోజనాలు, చంద్రబాబు మిగిలిన ప్రాంతాలను విస్మరించడం లేదు, భారత్ మృత ఆర్థిక వ్యవస్థ కాదు, రాహుల్ విదేశాలకు వెళ్ళి అలా అనడం సరికాదు, ఉత్పాదక లేని ఉచితాలతో ఆర్థిక వ్యవస్థకు దెబ్బ అంటూ ఒక ప్రధాని ఆర్థిక సలహా మండలి చైర్మన్ మహేంద్ర దేవ్ వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలను చూడవచ్చు. దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ చూద్దాం. ఏ కోణంలో చూసినా భారతదేశం డెడ్ ఎకానమీ, మృత ఆర్థిక వ్యవస్థ కాదని రాహుల్ గాంధీ విదేశాలకు వెళ్ళి అలా అనటం మనల్ని అవమానించడమేనని ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి చైర్మన్ సూర్యదేవర మహేంద్రదేవ్ అన్నారు. మన దేశం 7.7% జీడీపీ సాధిస్తూ ప్రపంచంలోనే వేగంగా పెరుగుతున్న ఆర్థిక వ్యవస్థగా గుర్తింపు పొందిందని గుర్తు చేశారు. ఏపీ రాజధాని అమరావతి నిర్మాణంతో బహుళ ప్రయోజనాలు ఉన్నాయన్న మహేంద్రదేవ్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గురించి కూడా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. మొత్తానికి ఆయన ప్రధాని ఆర్థిక సలహా మండలి చైర్మన్ మహేంద్రదేవ్ అనమాట, ప్రధాని ఆర్థిక సలహా మండలి చైర్మన్. కొన్ని వ్యాఖ్యలు అంటే రాహుల్ గాంధీ ఇతర దేశాలకు వెళ్ళి భారతదేశం ఏ విధంగా ఉంది, లేకపోతే ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నంగా ఉంది, లేకపోతే రకరకాలు జరుగుతున్నాయి, లేకపోతే మోదీ ప్రభుత్వం విమర్శలు చేయడం కూడా సరైన పద్ధతి కాదు. మన దేశాన్ని చిన్నబుచ్చుకోవటం అవుతుంది. కానీ ఏదైనా ఉంటే మన దేశంలో కొట్లాడాలా, లేకపోతే ప్రతిపక్ష సభ్యులుగా విమర్శలు ప్రతి విమర్శలు ఇవన్నీ సహజంగానే ఉంటాయి. కానీ ఇతర దేశాల ముందు మన దేశం పరువు తీయకూడదు అనేది ఆయన యొక్క భావన. ఇంకా ఉత్తరాంధ్రలో డేటా సెంటర్ల జోరు, అనకాపల్లిలో రెన్యూ ఏపీ గ్రీన్ డేటా సెంటర్ 85,000 కోట్లతో 1000 మెగావాట్ల సెంటర్కు ప్రతిపాదన. ఎస్ఐపిసి ఆమోదం. రాష్ట్రంలో మొత్తం 144,943 కోట్ల పెట్టుబడులకు గ్రీన్ సిగ్నల్ అంటూ ఒక కథనాన్ని అయితే మనం చూడవచ్చు. పునరుత్పాదక విద్యుత్ హబ్గా సీమ 800 మెగావాట్ల టాటా పవర్కు నేడు శంకుస్థాపన అంటూ ఇక పత్తికొండలో భూమి పూజ చేయనున్న మంత్రి లోకేష్, భారీ పరిశ్రమల విద్యుత్ అవసరాలను తీర్చడమే లక్ష్యంగా అంటూ ఒక కథనాన్ని అయితే మనం చూడవచ్చు. పెట్టుబడులు అంటే ఏదో ఒకటి వారంలో మాత్రం ఏదో ఒకటి అయితే మాత్రం ఏపీలో పెట్టుబడులకు దానికి సంబంధించినటువంటి ప్రతిపాదనలు అయితే మాత్రం ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అయితే మాత్రం దానికి కొంచెం ముందు చూపుతోటి ముందుకెళ్తున్నారు. అంటే సమర్థవంతమైనటువంటి అధికారులను పెట్టుకుని ఎప్పటికప్పుడు ముఖ్యంగా రానున్న రోజులు అంటే ఫ్యూచర్ని దృష్టిలో ఉంచుకొని ఒక కంపెనీల ఏర్పాటు అవ్వచ్చు, లేకపోతే వాటికి సంబంధించినటువంటి మౌలిక సదుపాయాలు, లేకపోతే వాళ్ళకి అపాయింట్మెంట్లు ఇవ్వటం, లేకపోతే మొన్న కూడా ఇతర దేశాల పర్యటన నేపథ్యంలో వాళ్ళందరూ కూడా
పెట్టుబడులకి ఆహ్వానించడం, మరోపక్క వాళ్ళకి ఆ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఏ విధంగా ఉంటుంది, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ని ఏ విధంగా పెంచాలనే ఉద్దేశంతో వాళ్ళకి వివరించడం జరిగింది. అయితే చాలామంది కూడా ఆసక్తి చూపిస్తున్నారు. జపాన్ అవ్వచ్చు, లేకపోతే మిగిలిన కంట్రీలు అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా. కాబట్టి వాటికి సంబంధించినటువంటి దాదాపు 1,44,943 కోట్ల పెట్టుబడులకు అయితే మాత్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీనికి సంబంధించినటువంటి అంటే హైడ్రో ప్రాజెక్టులు అవ్వచ్చు, లేకపోతే హైడ్రోజన్ ప్రాజెక్టులు అవ్వచ్చు, మరోపక్క డేటా సెంటర్లు అవ్వచ్చు, మరోపక్క సాఫ్ట్వేర్ అవ్వచ్చు, లేకపోతే కంప్యూటర్ చిప్స్ అవ్వచ్చు, లేకపోతే ఇవన్నీ కూడా అంటే ఒక్కొక్క చోట్లో మనం చూడవచ్చు. విశాఖ అవ్వచ్చు, మన గూగుల్ సెంటర్ రావటం అదొకటి చూడవచ్చు. మరోపక్క క్వాంటమ్ వ్యాలీ అమరావతి పరిసరాల్లో దానికి శంకుస్థాపన చేసుకోవటం వచ్చు. ఇట్లా ఒక్కొక్క ప్రాజెక్టును అయితే మాత్రం ఒక ప్రణాళికాబద్ధంగా అయితే మాత్రం ఏపీ ప్రభుత్వం ముందుకెళ్తుందని చెప్పొచ్చు. లోకేష్ అయితే మాత్రం ఎక్కువగా చొరవ తీసుకుంటూ కంపెనీ ప్రతినిధులతోటి ఎప్పటికప్పుడు టచ్లో ఉంటూ వాళ్ళ యొక్క అంటే వాళ్ళకి ఏవి కావాలి అవసరాలు, ఎంత ఏ విధంగా మీరు కంపెనీ ఇండస్ట్రీ పెడతాను ఉంటే ఒక్క చోటే కాకుండా అన్ని ఏరియాల్లో, ముఖ్యంగా మన ఈ మధ్య రాయలసీమలో ఎక్కువగా అక్కడ ప్రాజెక్టులు ఓపెనింగ్ అయితే మాత్రం సీఎం చంద్రబాబు నాయుడు రాయలసీమలో ఓపెన్ చేయడం జరిగింది. అట్లానే మరోపక్క స్టీల్ కడపలో స్టీల్ ప్లాంట్కి సంబంధించినటువంటి ఒక్కొక్కటి అయితే మాత్రం నెలలో కొన్ని వారాల్లోనే ఒక్కొక్క ప్రాజెక్టుకి అయితే మాత్రం శంకుస్థాపన చేస్తూ దాన్ని అయితే మాత్రం ముందుకు తీసుకెళ్తున్నట్లు మనం చూడవచ్చు. దానికే ఒక ప్రణాళికాబద్ధంగా అయితే మాత్రం ఐటీ శాఖ మంత్రి లోకేష్ అయితే మాత్రం ప్రణాళికలు వేస్తున్నట్టు తెలుస్తుంది. కారుమూరికి సుప్రీంలో సొక్కెదురు ఈడీ కేసులో దాదాపు ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత, దాదాపు 350 కోట్ల ప్రజాధనంతో ముడిపడిన అంశం. ఇంతకుముందు కూడా మనం చెప్పుకో మద్యం కుంభకోణానికి సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అయితే మాత్రం దాదాపు 350 కోట్ల ప్రజాధనం ముడిపడిన అంశం కాబట్టి ముందస్తు బెయిల్ అయితే మాత్రం సుప్రీంకోర్టు తిరస్కరించింది. మాజీ మంత్రి వైసీపీలో మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఆయన కుమారుని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఇందులో దాదాపు అప్పుడు మద్యం కుంభకోణంలో అయితే మాత్రం దాదాపు అంటే ఒక్కొక్కరిని విచారించుకుంటూ పోతున్నటువంటి నేపథ్యంలో దాదాపు 15 మందిని అరెస్ట్ కూడా చేయడం జరిగింది. తర్వాత బెయిల్పై రావడం జరిగింది. ఇప్పుడైతే మాత్రం సుప్రీంకోర్టుకు వెళ్ళి ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నించినటువంటి ప్రయత్నాలు అయితే మాత్రం బెడిసికొట్టడం జరిగింది. భారీ భవనాల్లో ఈవీ ఛార్జింగ్ యూనిట్లు, ఆలయాలు, చర్చి, గురుద్వార్, మసీదులకు అనుమతులు, నిర్మాణ ఛార్జీల మినహాయింపు. నిర్మాణ ఛార్జీల మినహాయింపు 24 మీటర్ల ఎత్తు దాటితే హైరేజ్గా గుర్తింపు, పర్యావరణం, ఫైర్ సేఫ్టీకి అత్యంత ప్రాధాన్యం. 50 మంది ఉద్యోగులున్న భవనాల్లో క్రేచ్లు. భవన నిర్మాణాలకు ప్రభుత్వం కొత్త నిబంధనలు. ఏపీ బిల్డింగ్ రూల్స్లో సవరణలు, మార్పులు అంటూ కొన్ని అయితే మాత్రం బిల్డింగులకు అయితే మాత్రం అంటే ఒక విధంగా చెప్పాలంటే నిర్మాణాలు అప్పుడే కనుక దానికి సంబంధించి ఫైర్ సేఫ్టీ నిబంధనలతో ఖచ్చితంగా పాటించాలని చెప్పేసి ప్రభుత్వం అయితే మాత్రం ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇక తెలియదు భూ కబ్జా, కుమారుడి జాడపై ఏం అడిగినా తమ్మినేది తీరిదే. మరికొన్ని ప్రశ్నలకు మౌనం. కేసు పెట్టేదాకా భూమి కొన్నట్టు తెలియదు. రిజిస్ట్రేషన్కు నేను డబ్బులు ఇవ్వలేదు. 5 గంటలు సాగిన మాజీ స్పీకర్ విచారణ, మళ్ళీ పిలిస్తే రావాలని పోలీసులు ఆదేశం. తమ్మినేని సీతారాం అయితే మాత్రం ఒకప్పుడు ఆయన వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆయన అసెంబ్లీ స్పీకర్గా చేశారు. రకరకాలైనటువంటి ఆయన కక్ష మొత్తాన్ని కూడా అప్పుడు చంద్రబాబు నాయుడుపై తీసుకున్నటువంటి అంశాలను మనం చూడవచ్చు. అయితే ఒక భూమి వ్యవహారంలో అయితే మాత్రం అలా బతికున్న వాళ్ళే చనిపోయినట్టుగా ఒక డెత్ సర్టిఫికేట్ తీసుకోవటం, ఆ భూమిని ఆయన కుటుంబ సభ్యులుగా తీసుకోవటం, దాదాపు ఏదైతే మొత్తానికైతే మాత్రం ఆ కేసు వ్యవహారంలో అయితే మాత్రం ఆయన పోలీసుల విచారణలో అయితే మాత్రం ఆయన తెలియదని చెప్పేటటువంటి ప్రయత్నం చేశారు. ఇక ఏది ఏమైనా సరే అయితే మాత్రం మరి దాని మీద వివరణ ఏ విధంగా ఇస్తారు, న్యాయపరంగా ఏ విధంగా ముందుకెళ్తారు అనేది మనం చూద్దాం. ఇక చివరిగా వెలుగు దినపత్రిక విషయానికి వస్తే మాత్రం వెలుగులో మాత్రం ఒక 7,437 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అంటూ ఒక పోలీస్ శాఖకు సంబంధించినటువంటి తెలంగాణలో అయితే మాత్రం వెలుగు దినపత్రికలో ఒక బ్యానర్ ఐటమ్గా ప్రచురించింది. పోలీస్ ఎస్పీఎఫ్, అగ్నిమాపక, జైలు శాఖలో ఖాళీలు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా భర్తీ. మొత్తానికి వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ అప్లికేషన్లు త్వరలోనే తేదీలు ప్రకటిస్తాం. బోర్డు చైర్మన్ శ్రీనివాసరావు వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలు. దాదాపు 7,437 పోస్టులు పోలీసు పోస్టులకు అయితే మాత్రం భర్తీకి తెలంగాణ ప్రభుత్వం అయితే మాత్రం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇక అమిత్ షా ఆర్డర్తోనే స్టూడెంట్స్పై కాల్పులు, తప్పు చేసినందుకే హోంమంత్రి భయపడ్డారు, అందుకే సభకు రాలేదు అంటూ రాహుల్ గాంధీ వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలు. ఇంతకుముందు కూడా మనం వాటి గురించి చర్చించుకున్నాం. లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించడం అంటే కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశాలతోనే అక్కడ విద్యార్థులపై యువతపై లాఠీ చార్జ్ జరిగిందని చెప్పేసి రాహుల్ గాంధీ
వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలను చూడవచ్చు. ఇక దంచి కొట్టిన వాన, రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు, ఉత్తర తెలంగాణలో కొండపోత వర్షాలు, పొంగి పొర్లుతున్న వాగులు వంకలు, ప్రాజెక్టులకు వరదపోటు, ఎల్లంపల్లికి 74,643 క్యూసెక్లు, జోరాలకు 32,500 క్యూసెక్లు వరద. ఇటు ఎల్లంపల్లి అటు జోరాల నుంచి ఎత్తిపోతల షురు. నేడు కూడా అతి భారీ వర్షాలుంటాయన్న ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. కొన్ని జిల్లాలకు అయితే మాత్రం దాదాపు 20 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మరోపక్క ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తుంది. కానీ నాకు తెలిసి వర్షాకాలం ప్రారంభమైన తర్వాత అతిపెద్ద వర్షం ఇదే అయి ఉండొచ్చు. ఒక పక్క ఎల్నినో ప్రభావంతో అయితే మాత్రం మరోపక్క వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ఆరుతడి పంటలు వేయాలని చెప్పి చెబుతుంది. మరోపక్క మాత్రం వర్షం దంచి కొడుతున్నటువంటి బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన నేపథ్యంలో మరి వర్షం బీభత్సంగా కురుస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ జలకళ అయితే సంతరించుకుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో తాలిపేరు ప్రాజెక్టు గేట్లు ఎత్తడం, దిగువకు వెళుతున్న వరద నీరుని మనం ఒక ఫోటోలో మనం చూడవచ్చు. మొత్తానికైతే మాత్రం ఇక తెలంగాణ వ్యాప్తంగా అయితే వర్షాలు అయితే మాత్రం మంచిగుంది. ఇక హైదరాబాద్లో ఇంద్బాట్మాల్ దగ్గర అయితే మాత్రం భారీగా ట్రాఫిక్ జరగచ్చు. హైదరాబాద్లో ఏ చిన్న వర్షం కురిసినా మ్యాన్హోల్లో వాటర్ పోకుండా మరోపక్క రోడ్లు స్తంభించిపోవడం సహజంగా జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్గా మన ప్రాజెక్టుకు లైన్ క్లియర్, ప్రాజెక్టులు పూర్తయ్యాక కూడా పర్యావరణ అనుమతులు ఇవ్వచ్చని సుప్రీం తీర్పు. పాలమూరు, రంగారెడ్డి, సీతంసాగర్, డిండి, గౌరవెల్లి పర్మిషన్ల విషయంలో సర్కారుకు ఊరట. ఆ 4 ప్రాజెక్టులపై ఎన్జీటీలో కేసులు, అవి తొలగిపోయే ఛాన్స్. 974 కోట్ల ఫైన్పై సుప్రీంలో పిటిషన్లో వేయాల్సి ఉంటుందంటున్న నిపుణులు. మొత్తానికైతే మాత్రం సుప్రీంకోర్టులో కొన్ని ప్రాజెక్టులపై అనుమతులు క్లియర్ కావాల్సినటువంటి మరోపక్క రాష్ట్రాల యొక్క పర్మిషన్లు, ఎగువ రాష్ట్రాల యొక్క అభ్యంతరాలు, మరోపక్క దిగువ నీటి కేటాయింపులు, కృష్ణా గోదావరి నీటి కేటాయింపులు కూడా కొన్ని సమస్యలు ఉన్న నేపథ్యంలో కొన్ని అయితే మాత్రం సుప్రీంకోర్టులో పిటిషన్ వేసేటటువంటి పరిస్థితి ఉంది. ఇరిగేషన్ ప్రాజెక్టులో లైన్ క్లియర్ అయింది. కొన్ని సుప్రీంకోర్టు తీర్పుతో పర్యావరణ అనుమతులకు సంబంధించిన అడ్డంకులు తొలగిపోతున్నాయి. 4 అత్యంత ముఖ్యమైన ప్రాజెక్టులకు భారీ ఊరట లభించింది. ప్రాజెక్టుల నిర్మాణం తర్వాత కూడా కేంద్ర ప్రభుత్వం పర్యావరణ అనుమతులు ఇవ్వచ్చని బుధవారం సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. పర్యావరణ పరిరక్షణ చట్టం 1986లోని సెక్షన్ 3 ప్రకారం చట్టబద్ధమైన నోటిఫికేషన్ ద్వారా పోస్ట్ ఫ్యాక్టో రెట్రాస్పెక్టివ్ పర్యావరణ అనుమతులు ఇవ్వచ్చని సీజే జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్ మాల్యా బాగ్చి, జస్టిస్ విపుల్ పంచోలీతో కూడా ధర్మాసనం స్పష్టం చేసింది. ఆఫీస్ మెమో ద్వారా పోస్ట్ ఫ్యాక్టో క్లియరెన్స్లు ఇవ్వకూడదని తెలిపింది. కామన్ కాజ్ అలెంబిక్ ఫార్మాల విషయంలోనూ నమోదైన కేసును విచారిస్తూ ధర్మాసనం అయితే మాత్రం తీర్పునిచ్చింది. నెక్స్ట్ 889 పాయింట్లు జూమ్. సెన్సెక్స్ అయితే మాత్రం 889 పాయింట్లు జూమ్. ఐటీ, బ్యాంక్, మెటల్ షేర్లో భారీ కొనుగోలు. తిరిగి 24,250 లెవెల్ను అందుకున్న నిఫ్టీ 6% పెరిగి $90కు చేరిన బ్రెంట్ క్రూడ్ ఆయిల్ 16 పైసలు బలపడిన రూపాయి విలువ అంటూ $95.66 వద్ద సెటిల్ అయిన రూపాయి విలువ అంటూ దానికి బిజినెస్కి సంబంధించినటువంటి చూడవచ్చు. ఎస్సీ నిరుద్యోగులకు ఎలక్ట్రిక్ వెహికల్స్, ఎస్సీ కార్పొరేషన్ ద్వారా సబ్సిడీ బై 2-3 వీలర్స్, లక్షలోపు ఉన్న 2 వీలర్స్కు 90%, అలాగే 4 లక్షలలోపు ధర ఉన్న 3 వీలర్కు 70% సబ్సిడీ. 7,500 వాహనాల పంపిణీకి ఏర్పాట్లు. రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 మంది అప్లై. కలెక్టర్ ఆధ్వర్యంలో లబ్ధిదారుల ఎంపిక వచ్చే నెల 15లోపు అందించాలని సర్కారు ఆదేశించు. ముఖ్యంగా ఎస్సీ నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఉపాధి కల్పించేటటువంటి ఉద్దేశంతో ఎలక్ట్రిక్ వాహనాలను అయితే మాత్రం ఇచ్చే ఉద్దేశంతో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తుంది. ఇంకా బొగ్గు కేటాయింపులో మన్మోహన్ సింగ్ క్లీన్ చిట్. ఆయనపై నమోదైన క్రిమినల్ కేసు కొట్టివేసిన సుప్రీంకోర్టు. ఇతర నిందితులకు విముక్తి. విచారణ కోసం ట్రయల్ కోర్టు జారీ చేసిన సమన్లు రద్దు. 14 ఏళ్ల తర్వాత వెలువడిన తీర్పు అంటూ మనం చూడవచ్చు. బీజేపీ కుట్రలను తిప్పికొడదాం, సర్తో ఓట్లు పోకుండా అలర్ట్గా ఉందాం. పీసీసీ సమన్వయ కమిటీ ఏకగ్రీవ నిర్ణయం అంటూ ఒక బ్యాన్ ఐటమ్ అయితే మాత్రం మనం చూడవచ్చు. ఈ ప్రక్రియ ముగిసే వరకు ఎలాంటి పనులు పెట్టుకోవద్దు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు దక్కేలా పార్టీ BLAలు బాధ్యత తీసుకోవాలని ఆదేశం. రాష్ట్ర వ్యవహార ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ నేతృత్వంలో ఇందిరాభవన్లో భేటీ. హాజరైన సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మట్టి విక్రమార్క, పీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు. మొత్తం ఢిల్లీలో అయితే మాత్రం ఇందిరాభవన్లో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, అలాగే ఏఐసీ వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, అలాగే మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, అలాగే మనం చూడవచ్చు దామోదర్ రాజనరసింహ, అలాగే సీతక్క, బట్టి విక్రమార్క, వీళ్ళందరూ కూడా సమావేశం అనేది సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో. అయితే మాత్రం ఇప్పుడు ఓటు ఎస్ఐఆర్ ప్రక్రియపై అయితే మాత్రం ఒక మంత్రుల బృందం అలాగే పార్టీకి సంబంధించినటువంటి అంశాలు అయితే మాత్రం చర్చించడం జరిగింది. మొత్తానికి BLOలు అయితే మాత్రం ఈ యొక్క ఆగస్టు 3 వరకు కూడా ఎవరు కూడా ఎలాంటి పనులు పెట్టుకోకుండా ఓటుల్లో అయితే మాత్రం సక్రమంగా
ఆ ఫాములు నింపడం లేకపోతే ఎక్కడా కూడా అర్హులైన ఓటరు తొలగించకుండా అయితే మాత్రం జాగ్రత్త పడాలా. ముఖ్యంగా కాంగ్రెస్ ఓటు, మైనార్టీ, ఎస్సీ, ఎస్టీ ఓట్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా తగ్గకుండా చూసుకోవాలని చెప్పేసి బిఎల్ఏలతో అయితే మాత్రం వాళ్ళని ఆదేశించాలి, వాళ్ళ యొక్క వేగవంతం చేయాలని చెప్పేసి నిర్ణయం అయితే మాత్రం తీసుకోవడం జరిగింది. ఏదైనా సరే సర్ ప్రక్రియ అయితే మాత్రం సజావుగా జరిగేలా ఎలాంటి అంటే పార్టీకి సంబంధించినటువంటి బిఎల్ఓలు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే మాత్రం ఒక జాగ్రత్తగా వ్యవహరించాలని చెప్పి సందర్భంగా అయితే మాత్రం ఏకగ్రీవ తీర్మానం అయితే మాత్రం చేయటం జరిగింది. ఇక మొత్తానికి మరో అంశం చూద్దాం. ఇక ఈ పెట్రోల్ వాడితే రబ్బరు పార్ట్స్ మార్చాలి అంటూ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వ్యాఖ్యానించినట్టు వ్యాఖ్యలు చూస్తూ 2016కు ముందు తయారైన వాహనాల్లోనే ఈ సమస్య. నితిన్ గడ్కరీ E20 పెట్రోల్ ఆందోళనపై రాజ్యసభలో కేంద్ర మంత్రి క్లారిటీ, సమగ్ర పరిశీలన తర్వాతే E20 పెట్రోల్ తీసుకొచ్చామని కేంద్ర మంత్రి అయితే మాత్రం సభకు వివరణ ఇచ్చారు. మొత్తానికి ఇక్కడ మనం చూడొచ్చు, రబ్బర్ పార్ట్స్ మార్చాలి, E20 పెట్రోల్ వాడితే రబ్బర్ పార్ట్స్ మార్చాలి, 2016కు ముందు తయారైన వాహనాల్లోనే ఈ సమస్య. నితిన్ గడ్కరీ దాదాపు ఈ పెట్రోల్ వచ్చినటువంటి నేపథ్యంలో, ఇథనాల్ కలిసినటువంటి పెట్రోల్ వచ్చినటువంటి నేపథ్యంలో కొన్ని వాహనాల్లో అంటే కొన్ని కార్లు అవ్వచ్చు లేకపోతే కొన్ని వెహికల్లో అయితే మాత్రం కొన్ని సాంకేతిక సమస్యలు వస్తున్నాయని చెప్పేసి చాలామంది వినియోగదారులు చెప్తున్నటువంటి నేపథ్యంలో దానికి సంబంధించి రబ్బర్ పార్ట్స్ అయితే ఉండాలా, దానికి 2016కు ముందు తయారైనటువంటి వాహనాలు ఏవైతే ఉన్నాయో వాటికైతే మార్చాలని చెప్పేసి ఆయన సభకు అయితే మాత్రం వివరణ ఇవ్వడం జరిగింది. కొంతమంది అయితే మాత్రం మైలేజ్ రావటం లేదు ఈ పెట్రోల్ వాడటం వల్ల, లేకపోతే కొన్ని రిపేర్లు వస్తున్నాయని చెప్పేసి చెప్పారు. దానికి సంబంధించినట్టు అయితే ఆయన ఒక వేదిక అంటే ఆయన పార్లమెంటు సాక్షిగా అయితే మాత్రం రబ్బర్ పార్ట్స్ అయితే మాత్రం మార్చాలా, 2016కు ముందు తయారైనటువంటి వెహికల్లో అవి మారిస్తే ఈ పెట్రోల్కి అయితే మాత్రం అనుకూలంగా వాహనాలు ఉండే అవకాశం ఉందని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. మొత్తానికి ఇవి వివిధ దినపత్రికలో ప్రచురితమైనటువంటి ప్రధాన అంశాలు. రేపు మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9 న్యూస్, నిజం ఇదే మా నిజం.